దాగుడు మూతలు. చంద్రనగరం రాజుగారికి చంపకవల్లి అనే కుమార్తె ఉండేది. చంపకవల్లికి చిన్నప్పటి నుంచి కూడా దాగుడు మూతలు అంటే మహా సరదా. మంత్రి కూతురు, సేనాధిపతి కూతురు, గురువు గారి కూతురు, ఇంకా ఇలా ఎంతో మంది పిల్లలను చేరదీసి ముసలి దాసీని ఆటలో తల్లిగా చేసుకొని తోటలో పొద్దస్తమానం చంపకవల్లి దాగుడు మూతలు ఆడుతూ ఉండేది. ఆటలో దాక్కున్నప్పుడు చంపకవల్లిని తక్కిన వాళ్ళు సులభంగా కనిపెట్టలేకపోయేవారు. చాలాసేపు తిప్పలు పెట్టి ఆఖరికి ఆ అమ్మాయే తను దాక్కున్న పొదల్లోంచి ఏ కోకిల కోతో కూసి పట్టుబడేది. తను దొంగ అయినప్పుడు మాత్రం తక్కిన వాళ్ళను ఇట్టే కనిపెట్టేసేది. శుక్లపక్ష చంద్రునికి మళ్ళీ చంపకవల్లి పెరిగి పెద్దదై 15 ఏళ్ల బాలకుమార్తె అయింది. ఆమెకు పెండ్లీయుడు వచ్చిందని రాణిగారు ఒక రోజున రాజుగారితో చెప్పింది కూడాను. ఆయన నమ్మలేదు. పసిపిల్లకు మళ్ళీ దాగుడు మూతలాడే ఈడు దాటనే లేదు, అప్పుడే పెళ్ళీడు వచ్చిందంటావేంటి అన్నాడు రాజు. దాగుడు మూతలకేం లేండి, పెళ్ళై పిల్లల తల్లై కూడా కొంతమంది ఆటలు ఆడుతూనే ఉన్నారు అంది రాణి. సరే అట్లయితే చప్పన్న దేశపు రాకుమారుల్లో ఎవరిని పెళ్లి చేసుకుంటుందో కనుక్కో అన్నాడు రాజు. అప్పుడు రాణి కూతుర్ని పిలిచి, ఏమే పుత్తడి బొమ్మ, చప్పన్న దేశపు రాజకుమారుల్లో ఎవరే నీ పెళ్లి కొడుకు అని లాలించడిగింది. అందుకు చంపకవల్లి, ఎవరేమిటి, నేను దాక్కున్నప్పుడు ఏ రాజకుమారుడైతే నన్ను కనుక్కోగలడో అతడే అంది. రాణి వెళ్లి రాజుతో చెప్పింది. రాజు చప్పన్న దేశపు రాజకుమారులందరికీ వినపడేటట్లు చాటింపు వేయించాడు. రాకుమారులు రోజు గుంపులు గుంపులుగా వస్తూ ఉండడం, చంపకవల్లిని వెతుక్కోవడం, ఆమెను కనుక్కోలేక వెర్రిమొహాలు వేసుకొని తిరిగిదారి పట్టడం ఇలా జరుగుతూ వచ్చింది. ఏ రాకుమారుడు కనుక్కోలేకపోతే కూతురికి పెళ్లి కాదేమో అని రాణికి భయం వేసింది. పోనీయవే, పెళ్లి కాకపోతే హాయిగా దాగుడు మూతలు ఆడుకుంటూ మన ఉద్యానవనంలోనే ఉండిపోతాను అంది చంపకవల్లి. అలా అందేగాని చంపకవల్లికి పెళ్లి చేసుకోవాలని లేకపోలేదు. పాంచాల దేశపు రాజు కొడుకు భానుకుమారుడు చాలా అందంగా ఉంటాడని, తనకు మళ్ళీనే అతనికి ఆటలంటే సరదా అని ఆమె విన్నది. చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకుంది ఆమె. భానుకుమారుడు ఇంకా తనని వెతుక్కుంటూ రాలేదెందుకు చెప్పమా అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంది. భానుకుమారుడికి కూడా ఆ చాటింపు వినపడింది. చంపకవల్లిని ఎలాగైనా కనుక్కొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే తనకంటే కొమ్ములు తిరిగిన రాజకుమారులంతా చేతకాని వాళ్ళమంటూ తిరిగి వస్తూ ఉండగా తనకి మాత్రం ఈ పని సాధ్యమవుతుందా అని ఊరుకున్నాడు. భానుకుమారునికి స్నేహసాగరుడు అనే స్నేహితుడున్నాడు. అతను రాకుమారునితో, ఇక్కడ కూర్చొని ఇలా మీనుమేషాలు లెక్క పెడితే కార్యం చక్కబడుతుందా, రా బయలుదేరు, ఇతరులకు సాధ్యం కాని పని నీకు సాధ్యం కాదనుకో, నువ్వు తప్పకుండా నెగుతావు, నాకు తెలుసు అంటూ ప్రోత్సహించి భానుకుమారుని చంద్రనగరానికి లాక్కొచ్చాడు. భానుకుమారుడు వచ్చిన రోజునే మరి 6 రాకుమారులు కూడా వచ్చారు. రాజుగారు ఆ 7 చూసి, ఇంతవరకు ఒక్కడూ మా అమ్మాయిని పట్టలేకపోయారు, మీరు అంతే, అయినా వచ్చారు గనక వెతుక్కోండి అన్నాడు. చంపకవల్లి దాక్కొని సైకే అన్నాక వాళ్ళను ఉద్యానవనంలో ప్రవేశపెట్టారు. భానుకుమారుడు తక్కిన రాజకుమారులు 6 తలొక్క దిక్కు వెళ్లి వెతికారు. చెట్లు వెతికారు, పుట్టలు వెతికారు, పొదరిల్లో కూడా చూశారు, పర్ణ కుటీరాల్లో గాలించారు. అక్కడేమిటి ఇక్కడేమిటి అన్ని చోట్ల అన్వేషించారు. తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి గాని వాళ్ళెవ్వరూ చంపకవల్లి జాడ తెలుసుకోలేకపోయారు. రాణికి ఈ మాట మరీ భయం వేసింది. ఆనాడు వచ్చిన రాజకుమారులు తప్పితే ఇంకా రావాల్సిన రాజకుమారులు ఎవ్వరూ లేరాయి. చంపకవల్లి పెళ్లి మాట ఏమిటి, ఇది ఆవిడికి పట్టుకున్న ఆత్రం. అమ్మాయి, లేనిపోని పట్టింపులు పోక ఈ 7 రాకుమారులోనూ నీకు నచ్చిన వాడిని ఎన్నుకోవా అని బ్రతిమలాడింది. అదేమన్నమాట, అంతగా కావాల్సి వస్తే వీళ్ళనే రేపు మళ్ళీ వచ్చి వెతుక్కోమను, నన్ను కనుక్కోగలిగిన వాళ్ళనే గాని నేను పెళ్లి చేసుకోను అని నిష్కర్షగా చెప్పివేసింది చంపకవల్లి. మరునాటి ఉదయం భానుకుమారుడు స్నేహసాగరుడితో ఏటి ఒడ్డుకు పోయి, ఒకటి కాదు 100 అవకాశాలు ఇచ్చినా చంపకవల్లిని కనుక్కోలేము అని నిట్టూరుస్తూ చతికిల పడ్డాడు. స్నేహసాగరుడు ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో పడ్డాడు. ఇంతలో చంపకవల్లికి దాగుడు మూతల్లో కళ్ళు మూసే ముసలిది దారిన పోతున్న దానికి మళ్ళీ వచ్చి నిలబడి ఏమీ ఎరగనట్లు, ఎవరయ్యా మీరు అంది. రాకుమార్తెను వెతకటానికి వచ్చిన 7 రాకుమారుల్లో నేనొకన్ని అన్నాడు భానుకుమారుడు. అందుకు ముసలిది, ఓహో అలాగా, నిన్న మీరంతా వెతుకుతున్నప్పుడు ఉద్యానవనంలో నేనున్నాను. అవును కాని 7 అంటావేమిటి, నేను 8 మంది రాకుమారులను చూసినట్టు జ్ఞాపకమే, ఇహిహి ఈ రాజకుమారులంతా ఇంతే, 90 ఏళ్ల దాన్ని, నా కాన్నంత కూడా ఆనలేదే నీకు, అప్పుడే ఇంత చత్వారమా అంటూ నవ్వేసి వెళ్ళిపోయింది. స్నేహసాగరుడు భానుకుమారుడితో, ఏమిటోయ్ నువ్వు 7 ఈ ముసల్ది 8 వాదిస్తుంది,
అని అడిగాడు. పోనిద్దు, పిచ్చిదాని మాటలకేమిటి, ఇంతకీ 7 8 మంది అయితేనేం, రాకుమార్తెను కనిపెట్టలేకపోయాక అన్నాడు భానుకుమారుడు. గంట కొట్టేసరికల్లా భానుకుమారుడు తక్కిన 6 రాకుమారులు ఉద్యానవనం వాకిట హాజరయ్యారు. ఇంక వెతుక్కోవచ్చు, తోట లోపలికి వెళ్ళండి అని రాజు అనుమతిచ్చాడు. లోపలికి వెళ్లే సమయంలో భానుకుమారుడికి ముసల్దాని మాట జ్ఞాపకం వచ్చి ఎంతమంది ఉన్నది ఒక్క మాట లెక్క చూసుకున్నాడు. నేను చెప్పిందే సరి, మేము 7 ఉంటాం, ముసల్దాని మాట మతిలేని మాటే అనుకున్నాడు. వాళ్ళు తోటలో దశ దిశలకు వెళ్ళి పెండ్లి కూతురు కనపడలేదంటూ జలక్రీడలాడే కొలను వద్దకు వచ్చి చేరుకున్నారు. భానుకుమారుడు మళ్ళీ ఒక మాట లెక్క పెట్టేసరికి 8 కనపడ్డారు. ఇదేం ఆశ్చర్యం, 7 8 ఎలా అయ్యారు? ఇందులో ఏదో కీలకమే ఉన్నది. ముసల్ది పనిగట్టుకు వచ్చే ఈ మాట చెప్పిపోయింది అనుకున్నాడు భానుకుమారుడు. తక్కిన 7 కూర్చొని దిక్కులు చూడటం మొదలెట్టారు. భానుకుమారుడు మాత్రం అలా చేయలేదు. ఆ 7 మొగాలు పరిశీలించేసరికి వారిలో ఒక మొహం కొత్తగా ఉన్నది. అతడు ముసిముసి నవ్వులతో ఆ కొత్త మొహం వద్దకు సూటిగా వెళ్లి చెయ్యి పట్టుకొని, ఏ దేశపు రాకుమారులండి మీరు అని అడిగాడు. ఆ రాజపుత్రుని వేషంలో ఉన్న చెంపకవల్లి కోపం నటిస్తూ, మాది ఏ దేశం అయితే మీకెందుకు, రాజపుత్రికను వెతుక్కోండి అని చెయ్యి విదిలించుకోబోయింది. నాకు కావాల్సే అడుగుతూ ఉంటా, ముందు చెప్పండి, రాజపుత్రికను నెమ్మదిగా వెతుక్కుంటాం, తొందర ఏమీ లేదు అని నవ్వుతూ పిల్ల నెత్తి మీద తురాయిపాగా తీసివేశాడు. ఇది చూచి తక్కిన రాజపుత్రులంతా రాకుమార్తో, అమ్మ దొంగ, నువ్వు మాతో పాటు మగవేషంలో వెతుకుతున్నావా? ఇదా మమ్మల్ని చిత్తు చేయటానికి నువ్వు వేసే ఎత్తు అంటూ ఆమె తెలివితేటలు మెచ్చుకున్నారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.